సాతానిక రాజ్యాల మీద అణుబాంబు పడిన తరువాత సాతానిక రాజ్యాలను నాశనం చేయమని ప్రార్థించిన దేవుని రహస్య ఏజెంట్. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. కోల్పోయిన ఆత్మలను వెతికి రక్షించుటకు తిరిగి సాతానిక రాజ్యాలకు వెళ్లమని దేవుడు కోరుతున్నాడు. చాలా పరిశ్రమలు మరియు భవనాలు ప్రార్థన వల్ల నాశనమయ్యాయి. సాతాను తన శాపగ్రస్త వస్తువులను అమ్మలేకపోతున్నాడు. దెయ్యాల డ్రాగన్లు సాతానుని ప్రధాన కేంద్రం దెబ్బతిన్నాయి. రహస్య ఏజెంటు ప్రార్థన వల్ల సాతాను తీవ్రంగా బాధపడుతున్నాడు. ప్రభు, మీ రాజ్యాలు రహస్య ఏజెంట్ ప్రార్థన వల్ల నాశనమయ్యాయి. అతనిని శపించు. నేను అతన్ని చంపాలని కోరుకుంటున్నాను. నా డ్రాగన్లను పంపి అతన్ని వెంటనే చంపమని చెప్పు. అతను ఇప్పుడే చనిపోవాలి. అవును ప్రభు. సాతాను దెయ్యాల డ్రాగన్లను రహస్య ఏజెంట్ను వెతకమని ఆదేశించాడు. సాతానిక ప్రధాన కార్యాలయంలో గార్డులు లేరు. ఆత్మ బానిసలక్కడ ఉన్నారు. వారు హిప్నోటైజ్ చేయబడి తమ ఆత్మలను కదిలించలేరు. ఒక బానిస గాఢంగా నిద్రపోతున్నట్టు కనిపించినా అతని ఆత్మను దెయ్యాలు తీసుకెళ్లాయి. ప్రతి రాత్రి అతను పనిచేసేవాడు. సాతాను వారి ఆత్మలను నిద్రలో తీసుకుంటాడు. తిరిగి వచ్చినప్పుడు జ్ఞాపకాలు తొలగించబడతాయి. పరిశ్రమలు నాశనం కావడంతో వారు పని చేయలేరు. మళ్లీ నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. దేవుడు గార్డ్లను కట్టిపడేయమని ఆజ్ఞాపించాడు.
రహస్య ఏజెంట్ ఇక్కడ ఉన్నాడు. అతను మన గార్డులపై యుద్ధం చేస్తున్నాడు. మన ఆత్మ బానిసలను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయ్యో, నా సైన్యం ఇక్కడ లేదు. మనము అతన్ని ఎలా ఆపగలము? ప్రభూ, ఒక సాతానిక ఏజెంట్ ఇప్పుడే వచ్చాడు. బాగుంది. నా ఏజెంట్ను పంపి అతన్ని చంపమని చెబుతున్నాను. రహస్య ఏజెంట్ ప్రార్థన వల్ల అన్ని గార్డ్లు బంధించబడ్డారు. ఆగు. సాతానిక ఏజెంట్ వచ్చాడు. ఆగు. నేను నిన్ను ఇది చేయనివ్వను. స్నేహితుడా, నా మాట విను. నీ యజమాని నన్ను చంపలేడు. అతని సైన్యం కూడా కాదు. నీ యజమాని కంటే గొప్పవాడు. నీ యజమాని నిన్ను మోసం చేశాడు. అందుకే నిన్ను వాడుతున్నాడు. నన్ను చంపితే నా యజమాని నిన్ను తీర్పు చేస్తాడు. నేను ఏమి చేయాలి? పశ్చాత్తాపపడు. నీ పాపముల క్షమాపణకై యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందు. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ వరమును పొందుదు. సాతానిక ఏజెంట్ పశ్చాత్తాపపడి యేసును స్వీకరించాడు. అతను రక్షించబడ్డాడు. అతని ఆత్మ తన శరీరానికి తిరిగి వచ్చింది. ఇప్పటి నుండి అతను దేవుని కుమారుడు. అనుమతి లేకుండా ముందుకు వెళ్ళలేవు. ఇవన్నీ నా రాజ్యాలు. రహస్య ఏజెంట్ ప్రార్థన వల్ల చీకటి రాజ్యం నుండి యేసు రాజ్యానికి మార్పు జరిగింది. అన్ని ఆత్మలు తమ శరీరాలకు తిరిగి వచ్చాయి. వారి జ్ఞాపకాలు తొలగించబడ్డాయి. కొంతమంది ఇది కేవలం కళ అని అనుకున్నారు. వారికి ఏమీ గుర్తులేదు. అన్ని ఆత్మలు సాతాను ఆధిపత్యం నుండి విడుదలయ్యాయి. దేవుని సైనిక విమానాలు, దేవుని రహస్య ఏజెంట్లు. దేవుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి ప్రవక్తలను పంపుతున్నాడు. రహస్య ఏజెంట్కు భవిష్యత్తులో ప్రత్యేకమైన మిషన్ ఉంది. అతను దానికోసం ఎదురుచూస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యుద్ధం ఎంత చీకటిగా కనిపించినా దేవుడెల్లప్పుడూ గొప్పవాడు. శత్రువు ఎంత బలమైన కోటలు కట్టుకున్నా ఒక నిజమైన ప్రార్థనతోనే అవి కదిలిపోతాయి. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు ఒంటరివాడు కాదు, నువ్వు ఎంపిక చేయబడ్డవాడివి. సీక్రెట్ ఏజెంట్ ధైర్యంగా నిలబడ్డట్లే నువ్వు కూడా యేసుక్రీస్తు ద్వారా అధికారంను కలిగి ఉన్నావు. శత్రువు బెదిరించవచ్చు, అబద్ధాలు చెప్పవచ్చు, నిన్ను ఆపడానికి ప్రయత్నించవచ్చు. బట్ దేవునితో నిలబడిన వారిని సాతాను జయించలేడు. ఇది గుర్తుంచుకో. నీ ప్రార్థనలకు శక్తి ఉంది. నీ విశ్వాసం సంఖ్యలను విరుస్తుంది.
మీ విధేయత ప్రాణాలను రక్షిస్తుంది. నీ చుట్టూ ఇంకా చాలా తప్పిపోయిన ఆత్మలు ఉన్నాయి. బాధలో, అయోమయంలో, బంధాలలో ఉన్నవారు. దేవుడు నిన్ను చీకటి నుండి పారిపోవడానికి కాదు, ఆ చీకటిలో ఆయన వెలుగును ప్రకాశింపచేయడానికి పిలుస్తున్నాడు. యుద్ధానికి భయపడకు, దృఢంగా నిలబడు, ధైర్యంగా ప్రార్థించు, సత్యంలో నడు, ఎందుకంటే చివరికి వెలుగు ఎప్పుడూ చీకటిని జయిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో మీ విశ్వాసాన్ని బలపరిచిందని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి, మరియు ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని ఆత్మీయమైన వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండుగాక.